హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియాస్ హోమ్. ఈరోజు ఎంతో టేస్టీగా ఇంకా సింపుల్గా ఉండే చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ పచ్చడి మసాలా పొడి కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 అనాస పువ్వులు, 2 ఇంచ్ దాల్చిన చెక్క, 4 ఇలాచీలు, 4 లవంగాలు, 2 స్పూన్ల ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కూడా లో ఫ్లేమ్లో ఒక మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి చల్లారబెట్టుకొని ఫైన్ పౌడర్లా చేసుకోవాలండి. చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగిన 1/2 కేజీ బోన్లెస్ చికెన్లో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా పట్టించాలండి ముక్కలకి. చికెన్ ముక్కలు మరీ పెద్దవి కాకుండా ఇంకా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో ఉండాలండి. ఇక్కడ నేను బోన్లెస్ తీసుకున్నాను. బోన్తో అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో చికెన్ని తీసుకోవాలండి. ఈ చికెన్ని తేమ లేకుండా మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 10 నిమిషాల పాటు వాటర్ మొత్తం పోయేదాకా రోస్ట్ చేసుకోవాలండి. చికెన్ ముక్కలలో తేమ ఉంటే చికెన్ పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఉండదు, పాడైపోతుందండి. అందుకే కొంచెం తేమ లేకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ ముక్కలు డ్రాప్ చేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4-5 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఐదు నిమిషాల తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఈ విధంగా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చాలామంది ఇలా ఫ్రై అయితే చాలనుకుంటారండి, కానీ ముక్క మెత్తగా ఉంటుంది. మనం తినేటప్పుడు ముక్క అనేది క్రిస్పీగా ఉండాలండి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువసేపు ఫ్రై అయినా కూడా ముక్కలు గట్టిగా ఉంటాయనేది గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఫ్రై అయిన ముక్కలని ఒక ప్లేట్లోకి తీసుకుందాం.
అదే ఆయిల్లో ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ ముక్కలు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పావు కప్పు సాల్ట్, పావు కప్పు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ పచ్చడిని ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఈ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత 3 నిమ్మకాయలు కట్ చేసుకొని జ్యూస్ యాడ్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఇంకా సింపుల్గా ఉండే చికెన్ పచ్చడి రెడీ. ఈ పచ్చడి 2 రోజుల తర్వాత ఏదైనా ఒక గాజు సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. వేడివేడి అన్నంలో ఇలా ఈ పచ్చడి కలుపుకొని తింటే కర్రీస్తో కూడా పెద్దగా పని ఉండదండి. ఈ పచ్చడి 2 మంత్స్ వరకు అయినా స్టోర్ చేసుకోవచ్చండి, ఏం పాడవదు. ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Thanks for watching my recipe. If you like my recipe, please like, share and also don't forget to subscribe.